నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెబ్ ఆప్షన్స్ లో ప్రాధాన్యత కాలేజీకి ఇవ్వాలా, బ్రాంచ్ కి ఇవ్వాలా? శ్రీదత్త విద్యా సంస్థల ప్రత్యేకతలేంటి? గత 24 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా, ఫార్మసిస్టులుగా, ఉపాధ్యాయులుగా ఎన్నో ఉన్నత పదవులు వచ్చేలా తీర్చిదిద్దిన శ్రీదత్త విద్యా సంస్థల డీన్ డాక్టర్ వెంకట అచ్యుతరావు గారు స్టూడెంట్స్ డౌట్స్ ని నివృత్తి చేస్తారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అంటే మీ విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళందరికీ 100% ప్లేస్మెంట్స్ అనేవి రావడం జరిగింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ సార్, అంటే శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ ఎటువంటి కోర్సెస్ ను ఆఫర్ చేస్తుంది సార్? ముఖ్యంగా V6 ప్రేక్షకులందరికీ శ్రీదత్త విద్యా సంస్థల తరపున నా నమస్కారములు. ఈ అవకాశము కల్పించిన మా మేనేజ్మెంట్ వారు, చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు, శ్రీదత్త విద్యా సంస్థలు 24 సంవత్సరముల ముందు స్థాపించడం జరిగినది. ఈ మా విద్యా ప్రాంగణంలో 6 కళాశాలలు ఉన్నాయి. శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఈ 2 ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీలు అండి. తర్వాత శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఉన్నది. అట్లాగే శ్రీదత్త పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నది. 2 years B.Ed ప్రోగ్రామ్ ఉంది, 4 years B.Ed ప్రోగ్రామ్ ఉంది. మేము ఇంజనీరింగ్ కోర్సెస్ ఈ విధంగా ఆఫర్ చేస్తున్నాము. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు ఉన్నది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ AIML ప్రోగ్రామ్ ఉన్నది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఉంది. దీనితో పాటు ECE, EEE, సివిల్, మెకానికల్ ఈ అన్ని బ్రాంచుల్లోని MTech ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము. 2 years MBA ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము. 2 years M ఫార్మసీ ప్రోగ్రామ్ ఉంది. B ఫార్మసీ ప్రోగ్రామ్ 4 years ప్రోగ్రామ్ ఉన్నది. D ఫార్మసీ 6 years ప్రోగ్రామ్ ఉన్నది. 3 years డిప్లొమా ప్రోగ్రామ్స్ అన్ని బ్రాంచెస్లోని మేము అందించడం జరుగుతున్నది. ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటారు సార్? మా చైర్మన్ పాండురంగారెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యను, ఫార్మసీ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలి, అత్యుత్తమ ఉపాధ్యాయులతో ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా ఒక వాటి కాల్ గ్లోబల్ రేంజ్కి శ్రీదత్త విద్యా సంస్థల చేత జాతి నిర్మాణం జరగాలి, యువతకి సరైన సక్రమమైన మార్గంలో పెట్టాలి. దానికి ఇంజనీరింగ్ విద్యతో పాటు విలువలు పునాదిగా ఉండాలి. గ్రామీణ స్థాయి, అర్బన్ స్థాయి, తర్వాత ప్రపంచ స్థాయికి విద్యార్థులు తీసుకెళ్తే ఇండియా యొక్క నేమ్ ప్రపంచ స్థాయికి వెళుతుంది అన్న యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ శ్రీదత్త విద్యా సంస్థలను 2001లో స్థాపించడం జరిగింది మేడం. ఓకే సార్, మన కాలర్ ఉన్నారు నూతన్ సాయి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఏం కావాలో మీ డౌట్ ఏంటో సార్ తో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్కారం సార్, నూతన సాయి గారు. సార్, ఇప్పుడు నాకు ఎంసెట్ లో 28,000 ర్యాంక్ వచ్చింది సార్. సార్, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ లో నేను CVR కాలేజ్ లో EEE పెట్టా సార్. ఓకే సార్. ఇప్పుడు నాకు గురునానక్ లో వచ్చింది సార్ CSE. అంటే సెకండ్ ఫేజ్ కి మనం మళ్ళీ అప్లై చేస్తే వస్తుందా సార్? సార్, మీరు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సార్. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, మీకు కావలసిన కాలేజీ మీరు ఎలా ఎన్నుకున్నారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అక్కడ అన్ని రకమైన సదుపాయాలు ఉన్నాయో లేదో చూసుకోండి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? నెక్స్ట్ అక్కడ అటానమస్ క్యాంపసా, NBA క్యాంపసా, AICTE UGC నిబంధనలకు అనుగుణంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? అక్కడ ముఖ్యంగా ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉన్నది? ఆ ఫ్యాకల్టీ ఎంతవరకు ఉన్నారు? ఎన్ని సంవత్సరాల రిటెన్షన్ ఉంది? ఫ్యాకల్టీ తరచుగా మారుతున్నారు? ఇలాంటివన్నీ మీరు ఆలోచించండి సార్. ముఖ్యంగా మీరు ముందుగా రిపోర్ట్ చేయడం అనుకో జరిగితే నెక్స్ట్ ఆప్షన్లో కూడా మీరు పెట్టుకుంటే అవకాశం ఉంటుంది మీకు. ఇన్ కేసు రాకపోయినా సరే మొదటిసారి వచ్చిన వెబ్ ఆప్షన్స్లో వచ్చిన కాలేజీని మీకు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? EEE భవిష్యత్తు కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది సార్. ఆటోమేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ప్రతి కార్పొరేట్ కంపెనీ ఆటోమేషన్ అవుతున్నది. నెక్స్ట్ అలాగే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా బాగుంటున్నాయి. స్మార్ట్ గ్రిడ్స్ వస్తున్నాయి. పవర్ స్టేషన్స్లో చాలా కొత్త సాఫ్ట్వేర్స్తో ఆటోమేషన్ అవుతున్నది. సో EEE కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది సార్. రాబోయే 2028 నుంచి EEE కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి సార్. ఓకే సార్, అంటే ఏ స్టూడెంట్ కైనా మెయిన్ గా ఫోకస్ చేసేది ప్లేస్మెంట్స్ మీద. అండ్ 2023-24లో మీ స్టూడెంట్స్ 100కి 100% ప్లేస్మెంట్స్ రావడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ అలా రావడానికి గల కారణాలు ఏంటంటారు? థ్యాంక్ యూ మేడం.
ఈ సంవత్సరం మేము 100% ప్లేస్మెంట్ ఇచ్చేయడం సాధించడం జరిగినది. 24 లక్షల ప్యాకేజీ మాకు 27 మంది స్టూడెంట్స్కి వచ్చినది. అట్లాగే చాలామంది విద్యార్థులు మాకు హై ప్యాకేజెస్కి సాధించడం జరగడానికి ముఖ్య కారణము మా మేనేజ్మెంట్ వాళ్ళు ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి శ్రీదత్తలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ఇవ్వాలి. ప్లేస్మెంట్తో కనుక ఇస్తే ఆ యొక్క ఫ్యామిలీతో పాటు ఆ యొక్క దేశ నిర్మాణం బాగా జరుగుతుంది, ఇండస్ట్రీకి సొసైటీకి హెల్ప్ చేస్తాము. దానికి అనుగుణంగానే మా యొక్క ప్రణాళిక విధానము, మా ఫ్యాకల్టీ యొక్క అప్స్కిల్లింగ్ నేచరు, మా స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ నేర్పించే విధానము, పబ్లికేషన్ చేపించే విధానము, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇప్పుడు మారుతున్న ఇండస్ట్రీకి టెక్నాలజీకి మా యొక్క అకాడమియా సిస్టమ్ కూడా అనుసంధానం చేయగలిగితే డెఫినెట్గా 100% ప్లేస్మెంట్స్ వస్తాయి అనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి మేము థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లోపులోనే విద్యార్థికి కావాల్సిన అన్ని రకమైన స్కిల్స్ని మేము శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ద్వారా బెంచ్ మార్కింగ్ సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్స్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆటోమేషన్ ఎనీవేర్, పెగా, డెవాప్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఈసీఈ సంబంధించిన ఐఓటీ, స్మార్ట్ సిటీస్, సిమ్యూలింగ్, పీస్పైస్, మ్యాట్లాబ్, అట్లాగే ఎలక్ట్రికల్లో ఆటోమేషన్ ఎనీవేర్, మ్యాట్లాబ్, స్కాడా, ఆటోడెస్క్, మెకానికల్ వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, అలాగే సివిల్ సంబంధించిన రిమోట్ సెన్సింగ్ సాఫ్ట్వేర్స్, ఇట్లా ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇండస్ట్రీలో మారుతున్న టెక్నాలజీస్ అన్నిటి మీద మా యొక్క విద్యార్థులందరికీ మా యాజమాన్యం వారు ఎప్పటికప్పుడు అప్స్కిల్లింగ్ పంపి ఇండస్ట్రీకి పంపి ట్రైనింగ్ ఇచ్చి, ప్లస్ మా దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి, ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. మాకు 15 మంది విద్యార్థులకు ప్రొఫెసర్స్కు ట్రైనింగ్ ఇచ్చినారు. మీ 15 మంది మేము ఒక్కొక్క ఫ్యాకల్టీ మెంబర్ ఉపాధ్యాయులు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎస్ఏపి సర్టిఫికేషన్ అందించడం జరుగుతున్నది. అట్లాగే సైబర్ సెక్యూరిటీలో మా విద్యార్థులకు సర్టిఫికేషన్స్ చేయించడం జరుగుతున్నది. అట్లాగే మైక్రోసాఫ్ట్ స్కిల్స్లో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతున్నది. వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్లో కాలేజీ అనంతరం కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి సర్టిఫికేషన్స్ అందించడంతో పాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే మినీ ప్రాజెక్ట్ కావచ్చు, మైక్రో ప్రాజెక్ట్ కావచ్చు, మేజర్ ప్రాజెక్ట్ కావచ్చు, అట్లా దానితో పాటు ఇంటర్నేషనల్లో కంపెనీ రిక్వైర్మెంట్స్కి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి రియల్ టైం ప్రాజెక్ట్స్ని మా యొక్క ఉపాధ్యాయులు ట్రైనింగ్ అయ్యి వీళ్ళతో నేర్పించడం వల్ల ఈ 100% ప్లేస్మెంట్ అనేది సాధించడం జరుగుతుంది. దీనితో పాటు మా యొక్క ప్రొడక్ట్స్గా మారి షోకాజ్ అవుతున్నాయండి. దానివల్ల మాకు ఎంప్లాయర్స్ చాలా హ్యాపీగా వచ్చి మా విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇండస్ట్రీ అవసరాల్లో ఉపయోగపడే ప్రాజెక్టుల రూపకల్పన కోసము నియమించడం జరుగుతున్నది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, యాదగిరి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ డౌట్ ఏంటో సార్తో మాట్లాడండి. నేను ఫస్ట్ ఫేజ్ లో అపేర్ అయ్యానండి, ఇట్లా సీట్ ఇట్లా అలాట్మెంట్ అయ్యా జరిగింది. సో అయితే నేను సెకండ్ ఫేజ్ కు వెళ్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో రిపోర్ట్ చేయాలా లేకపోతే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ నేను చేసుకోవచ్చు సార్? యాదగిరి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు కంపల్సరీ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయడము మంచిది. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో మీరు పెట్టుకున్న కాలేజీ రాకపోవచ్చు, రావచ్చు, చెప్పలేము. ప్లస్ బిఫోర్ గోయింగ్ టు చూజ్ ఏ నెక్స్ట్ ఫేజ్ ఆప్షన్, యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ఇంపార్టెంట్ రీసోర్సెస్ సార్. అక్కడ మీరు ల్యాబొరేటరీస్ ఎట్లా ఉన్నాయి, టెక్నాలజీస్లో మారుతున్న టెక్నాలజీస్లో పాటు అక్కడ అధ్యాపక బృందము వాళ్ళని శిక్షణ ఇస్తున్నారా లేదా, ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా చూసుకోండి. ఆ కాలేజీ యొక్క పూర్వపు హిస్టరీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీదత్త కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు గత 6 సంవత్సరాల నుండి ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి అనేక రూపకల్పనలు చేసి 22-23 విద్యా సంవత్సరంకు 23-24 విద్యా సంవత్సరంకు చాలా మంచి ప్లేస్మెంట్ సదుపాయాలు క్రియేట్ చేస్తున్నారు. అందువల్ల ప్లేస్మెంట్ పేరెంటల్ మీటింగ్ కూడా పెడుతున్నారా లేదా, పేరెంట్స్ నుంచి అండర్టేకింగ్ అడుగుతున్నారా, విద్యార్థికి ఇండస్ట్రీ అవసరాలు తీర్చిదిద్దడంలో ఆ యొక్క యాజమాన్యం వారితో పాటు ఉపాధ్యాయుల బృందం కూడా సపోర్ట్ చేస్తున్నారా లేనిది మీరు గుర్తించాలండి. మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కంపల్సరీ రిపోర్ట్ చేయడం అని ఇది మంచి విషయం అండి. ఓకే సార్, అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎటువంటి శిక్షణ అనేది ఇస్తున్నారు సార్ మీరు? ముఖ్యంగా ఎనీ ఇంజనీరింగ్ కానీ ఎనీ ప్రోగ్రామ్ కానీ 3 అవుట్కమ్స్ ఉంటాయి సార్. వాటిలో ఒకటి విద్యార్థి జాబ్లోకి వెళ్ళడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అవుట్కమ్. సెకండ్ అవుట్కమ్ హైయర్ స్టడీస్కి వెళ్ళడము. మూడవది అన్నిటికంటే ఉత్తమమైనది ఎంటర్‌ప్రెన్యూర్షిప్.
అంటే ఒక విద్యార్థి 4 సంవత్సరాల చదువుతో అతను శిక్షణ తీసుకొని టెక్నికల్ స్కిల్స్లో శిక్షణ తీసుకొని మినీ ప్రాజెక్ట్స్, మైక్రో ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ప్రాజెక్ట్స్ మీద శిక్షణ తీసుకొని ఆ యొక్క విద్యా సంస్థల్లో ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్ ఉందో లేదో చూసుకోవాలి. మా యొక్క ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్ ద్వారా మా యొక్క ప్రొఫెసర్స్ ఇండస్ట్రీ మీట్స్కి రిక్వైర్మెంట్ అయ్యే సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు ప్లస్ అదర్ మెషినరీస్, అదర్ రీసోర్సెస్ని మా యాజమాన్యం వాళ్ళు క్రియేట్ చేసినారు. దీనివల్ల మా యొక్క విద్యార్థులు ఎంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మేము ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ అండి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకువచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి సైబర్ సెక్యూరిటీ డొమైన్లో వాళ్ళని స్టార్టప్స్ క్రియేట్ చేసేలాగా, వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రొడక్ట్స్గా మార్చేలాగా శిక్షణ అందిస్తున్నాము. ఎప్పుడైతే వాళ్ళ ప్రొడక్ట్స్ ల్యాండ్కి వచ్చినాయో, అంటే లాబొరేటరీ నుంచి ల్యాండ్కి వచ్చినాయో, ఆటోమేటిక్గా విద్యార్థుల యొక్క మానసిక స్థైర్యం పెరుగుతుంది. విద్యార్థుల యొక్క ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వస్తే వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాళ్ళ సోషల్ మీడియాలోగా వాళ్ళ ప్రొడక్ట్స్కి మాసివ్ ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ని గ్లోబల్ మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి ఈ స్కిల్స్ని వాళ్ళ ప్రొడక్ట్స్ రూపంలో మార్చి ఆ ప్రొడక్ట్స్ని ఎప్పుడైతే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక యజమానిగా మారిపోతున్నారు, అతనే కొత్త కొత్త ఉద్యోగాలు రూపకల్పన చేయడం జరుగుతుంది. దీన్నే ల్యాబ్ టు ల్యాబొరేటరీ అంటామండి. అంటే ల్యాబొరేటరీలో వచ్చిన ప్రాజెక్ట్స్ని ప్రొడక్ట్స్గా మార్చడము, ఈ ప్రొడక్ట్స్ని మార్కెట్లో పంపించడము, దాని ద్వారా దేశానికి కావలసిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడము. చాలా గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాఫిక్ సమస్య ఉండొచ్చు, డ్రైనేజ్ సమస్య ఉండొచ్చు, ఆక్సిజన్ సరైన ఆక్సిజన్ మనకు లభించట్లేదు, కార్బన్ పొల్యూషన్ ఎక్కువైనది, అట్లాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు చూస్తుంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఒక మానవ జాతి నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి వాటికాలు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటేనండి, ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేకుండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ రూపొందించబడే వాళ్ళే ఈ ఎంటర్ప్రెనర్స్ అండి. అందువల్ల ఇలాంటి ఎంటర్ప్రెనర్షిప్ని ఎంకరేజ్ చేయడంలో మా శ్రీదత్త మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్టార్టప్స్ని క్రియేట్ చేయడం జరిగింది. గత 24 సంవత్సరాల నుంచి మా యొక్క పూర్వ విద్యార్థి బృందము ఆలమ్ని అసోసియేషన్ మీటింగ్స్ పెడుతూ వాళ్ళ చేత అంటే ఎంటర్ప్రెనర్షిప్ స్థాపించిన, ఫర్ ఎగ్జాంపుల్ బృహస్పతి టెక్నాలజీస్ రాజశేఖర్ గారు ఉన్నారు. వాళ్ళు CCTV సైబర్ క్రైమ్ రిలేటెడ్ సో మెనీ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్ ఇచ్చి ఎంటైర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద వెల్ నోన్ ఆర్గనైజేషన్గా రూపొందించినారు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి ఎంటర్ప్రెనర్స్ మా దగ్గర చాలామంది బయటకు వచ్చినారు. అట్లాగే వీళ్ళు విదేశాల్లోకి వెళ్ళి కూడా మంచి మంచి యూనివర్సిటీల్లో సర్వ్ చేస్తూ అక్కడ కూడా విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. అంటే శ్రీదత్త విద్యా సంస్థల ఎంటర్ప్రెనర్స్ విద్యార్థులు ఒక గ్లోబల్ స్థాయికి మీట్ అయ్యి అక్కడ కూడా మన దేశం యొక్క జెండాను ఎగరవేస్తున్నారండి. మా దగ్గర స్టార్టప్స్ ఉండడం కారణము, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఉండడం కారణము, ఫస్ట్ ఇయర్ నుంచే మేము ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్లో తరబేతినిస్తున్నాము. దానికి ముఖ్య ఉద్దేశము మా యొక్క అధ్యాపక బృందము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటి సైంటిఫిక్ రీసెర్చ్, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్స్లో వాళ్ళకే ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉండడము. ఈ 6 సంవత్సరంలో మా యొక్క కష్టం వల్ల విద్యార్థుల యొక్క పేరెంట్స్ మరియు విద్యార్థుల యొక్క శ్రమ అవుట్పుట్గా వచ్చి మా ప్రణాళిక ప్రకారం వాళ్ళు సపోర్ట్ చేయడం కారణం చేతనే ముఖ్యంగా ఎంటర్ప్రెనర్షిప్ చాలా సక్సెస్ఫుల్గా మా విద్యా సంస్థల ద్వారా బయటకు వెళ్ళి వాళ్ళు ఎంటర్ప్రెనర్స్గా మారుతున్నారు. మాకు SAP రీసెర్చ్ సెంటర్ ఉంది. ఆ SAP రీసెర్చ్ సెంటర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటేనండి ERP ప్యాకేజెస్ రూపొందించడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సో మెనీ మాడ్యూల్స్. మార్కెటింగ్ మాడ్యూల్ ఉంటుంది, పేరోల్ మాడ్యూల్ ఉంటుంది, ప్రొడక్షన్ మాడ్యూల్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ ఉంటుంది. ఇవి హాస్పిటల్ రంగానికి, బ్యాంకింగ్ సెక్టార్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ అండ్ వీ కెన్ సే ఎర్త్ టు స్కై అండి, ఎనీ కైండ్ ఆఫ్ డొమైన్స్లో కూడాను మేము ఒక ప్రాజెక్టులు రెడీ చేయించగల నేర్పు ఆ యొక్క టెక్నాలజీస్ మా దగ్గర ఉన్నాయి. అందువల్ల సులభంగా విద్యార్థులకి శిక్షణ ఇస్తూ వాళ్ళని స్టార్టప్స్ ఇస్తూ వాళ్ళని ఎంటర్ప్రెనర్స్గా మేము తీర్చిదిద్దగలుగుతున్నాము. ఓకే సార్, మరొక కాలర్ ఉన్నారు, సురేందర్ గారు రంగారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ డౌట్ ఏంటో సార్తో చెప్పండి. ఏం లేదు మేడం, మా బాబుకు 29,000 ర్యాంక్ వచ్చింది మేడం. చెప్పండి, వినిపిస్తుంది. 29,000 ర్యాంక్ వచ్చింది. అయితే మాకు గురునానక్లో వచ్చింది, అందులో CH వచ్చింది మేడం. మేడం వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి సార్.
సిఎస్ వచ్చింది, అందులో మా బాబు కొంచెం అందులో నేను చేయను అంటుండు. ఇప్పుడు శ్రీదత్తలా పెడితే వస్తుందా మేడం? ఎస్ సార్. శ్రీదత్తలా సెకండ్ కౌన్సిలింగ్ లా విభాగం కాలేజ్ పెడితే వస్తుందా సార్? ఎస్ సార్, మీరు ప్రయత్నించండి సార్. డెఫినెట్గా సెకండ్ ఆప్షన్లో రావడానికి మీకు అవకాశం ఉన్నది. శ్రీదత్త విద్యా సంస్థల్లో కంప్యూటర్ సైన్స్లో చాలా అత్యున్నతమైన స్థాయి ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా టెక్స్ట్ బుక్స్ రాశారు, సాఫ్ట్వేర్లో ప్రొడక్షన్ డెవలప్ చేశారు. మాకు శ్రీదత్త విద్యా సంస్థల యొక్క యాజమాన్యం వారు చాలా ఎంఓయూస్తో నెంబర్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్స్ ఉండి డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తున్నారు సార్. మైక్రోసాఫ్ట్, వరాకిల్, సన్ మైక్రో సిస్టమ్స్ లాంటి కంపెనీ యొక్క ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ కూడా తర్పీదును అందించడం జరుగుతుంది. మీరు ప్రయత్నం చేయండి సార్, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సాయి కిరణ్ గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు స్పేస్ లో నాకు శ్రీదత్త వచ్చింది సార్. చెప్పండి సార్. ఫస్ట్ స్పేస్ లో నాకు శ్రీదత్తలు వచ్చింది సార్. చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? ఓకే సార్ ఇప్పుడు సెకండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి మొత్తం ఫీ కట్టేసినాం అనుకో. ఓకే సార్. మరి సెకండ్ ఫేజ్ లో పెడితే ఆ ఫీ ఎట్లా సార్? మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఫేజ్లో మీరు అవకాశం బట్టి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉన్నది. శ్రీదత్తాలో సీటు వచ్చింది అనడం చాలా గర్వంగా ఉంది. మీరు ఒక్కసారి కాలేజీని పర్సనల్గా విజిట్ చేయండి. ఎందుకంటే శ్రీదత్తాలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్, రీసెర్చ్ ఎక్సలెన్స్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఒకసారి కాలేజీని విజిట్ చేసి సెకండ్ ఆప్షన్కి వెళ్ళే ముందు మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా దగ్గర సీట్లు చాలామంది విద్యార్థులకు రాలేదండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చాలా ఉత్తమమైన ర్యాంకులతోనే మా యొక్క క్లోజ్ చేయడం జరిగినది. మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే సార్, అంటే శ్రీదత్త ఇన్స్టిట్యూట్కి ఎటువంటి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు అనేవి ఉన్నాయంటారు? ఎస్ మ్యామ్. మా శ్రీదత్త విద్యా సంస్థలు ఏఐసిటి, యూజీసీ, జేఎన్టీయూహెచ్ నిబంధనలకు అనుగుణంగా ఇంకా మెరుగైన సదుపాయాలు అందించడం జరుగుతున్నది. మాకు యూజీసీ అటానమస్ స్టేటస్ వచ్చింది మేడం. అట్లాగే NAAC A+ వచ్చింది, NBA అక్రిడేషన్ ఉంది. దీనితో పాటు ISO సర్టిఫికేషన్ ఉన్నాయి. మేము చాలా ఇంటర్నేషనల్ సంస్థలతో మేము MOUs తీసుకున్నాము. TCS, IIT ఖరగ్పూర్ వాళ్ళతో అసోసియేషన్స్ ఉన్నాయి. మాకు IIT ఖరగ్పూర్ రిమోట్ సెంటర్స్ ఉన్నాయి. SAP రీసెర్చ్ ల్యాబొరేటరీతో MOUs ఉన్నాయి. అట్లాగే 130 సంస్థలకు పైగా డిఫరెంట్ పెద్ద పెద్ద సంస్థలతో మా యాజమాన్యం వాళ్ళు అసోసియేషన్స్ ప్లస్ మా ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉన్న అలమ్ని వాళ్ళ ద్వారా చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్లో మా విద్యార్థులకు అన్ని రకమైన శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. చాలా ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మా విద్యార్థులు సదుపాయాలు అందించడం జరుగుతున్నది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే పిల్లలు చాలామంది శ్రీదత్తాల విద్యా సంస్థల నుంచి టాప్ 100 QS ర్యాంకింగ్, టాప్ 100 దార్ ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీలో కూడా చదవడం జరుగుతున్నది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సంజన గారు, నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సార్ని అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి. నాకు యాక్చువల్లీ మా పాపకి ఆప్షన్స్ మిస్టేక్ పెట్టడం వల్ల రాలేదు శ్రీదత్తాలు. ఎస్ మ్యామ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో పెడితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? మీ పాప ర్యాంకు వివరాలు అది కొంచెం తెలుపగలరా మేడం? 90,000 వచ్చిందండి. ఓకే మేడం, మీరు ఒకసారి మా అడ్మిషన్ కోఆర్డినేటర్స్ ఉంటారు, శ్రీదత్త అడ్మిషన్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఈరోజు వెళ్ళి పూర్వపు ట్రాక్ రికార్డు కూడా తీసుకొని విజిట్ చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు దగ్గరుండి మా యొక్క అడ్మిషన్స్ కోఆర్డినేటర్స్ మీకు ఆప్షన్ పెడతారు. మీకు సీట్ రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ అటు సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి ఎటువంటి శిక్షణ అనేది అందిస్తున్నారు సార్ శ్రీదత్తాలు? ముఖ్యంగా మా శ్రీదత్తలో పనిచేసే ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ ఇట్ సెల్ఫ్ చాలా సిస్టమేటిక్గా యాజమాన్య వారి పర్యవేక్షణలో జరుగుతుంటుంది. మీ యొక్క ఫ్యాకల్టీని తీసుకునేటప్పుడు ఆ బ్రాంచ్లో వాళ్ళ యొక్క క్వాలిటీ లెవెల్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, గ్రాంట్స్ ఎంత ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉంది, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ ఎంతవరకు వాళ్ళు సాధించినారు, ఎంతమంది స్కాలర్స్ని గైడ్ చేస్తున్నారు, ఎన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. రీసెర్చ్ పబ్లికేషన్స్లో యూజీసీ కేర్ 1, కేర్ 2, వెబ్ ఆఫ్ సైన్స్, సైన్స్ ఇండెక్స్, స్కోపస్,
అట్లాగే ఎంత ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్నది, ఎంతమంది స్కాలర్స్ని గైడ్ చేస్తున్నారు, ఈ ప్రూవెన్ ట్రాక్ రికార్డు మొత్తం ఉండి మేము రిక్రూట్మెంట్ చేసుకుంటాము. నెక్స్ట్ మా దగ్గర చదువుతున్న విద్యార్థులతో పాటు మా ఫ్యాకల్టీ మెంబర్స్కి కూడా మేము సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సైంటిస్టులను తీసుకువచ్చి వేరియస్ ఆర్గనైజేషన్స్ లైక్ డిఆర్డిఎల్, నాసా, ఇస్రో లాంటి వాటిని, ఈసీఐఎల్ అలాంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మేము శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతున్నది. మా దగ్గర చాలామంది డాక్టరేట్లకు స్కాలర్స్కి గైడ్ చేస్తున్నారు. మా దగ్గర 200కు పైగా మేము పరిశోధన పత్రాలను సమర్పించడం జరిగినది. పేటెంట్లు కూడా చాలా పేటెంట్లు ఫైలింగ్ చేయడం జరిగినది, పబ్లికేషన్ చేయడం జరిగినది. డిజైన్ అండ్ యూటిలిటీ అండ్ అప్లికేషన్ పేటెంట్స్కి గ్రాంట్స్ కూడా వచ్చినాయి. అట్లాగే మా దగ్గర కన్సల్టెన్సీ వర్క్ కూడా నడుస్తున్నది. రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఐఐటి బాంబే, ఎస్ఏపి ల్యాబొరేటరీస్, అట్లాగే ఐడియా ల్యాబ్స్, ఇంకా టాస్క్ వాళ్ళ యొక్క అసోసియేషన్తో మేము నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా మేము చేయడం జరుగుతున్నది. మా దగ్గర ఒక లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ కూడా ప్రొడక్ట్స్ని డెవలప్ చేసేలాగా విద్యార్థులకు తీర్చిదిద్దుతున్నాము. నెక్స్ట్ ముఖ్యంగా పిహెచ్డి చేయడానికి మా యొక్క ప్రిన్సిపల్స్, డీన్స్, డైరెక్టర్స్ అండ్ హెడ్స్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు అప్స్కిల్లింగ్ చేస్తూ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ వైట్ పేపర్స్ అని ఉంటాయి. ఆ వైట్ పేపర్స్ మా యొక్క ఫ్యాకల్టీ చదివి దానికి సంబంధించిన సమ్మరీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, టెక్నాలజీ కానీ మా విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రూపంలో మార్చి మా విద్యార్థుల చేత కూడా రీసెర్చ్లో చాలా ముందు ఉండేటట్లు చేసి మా విద్యార్థులు 3-2, 2-2 అండ్ 4-1 అండ్ 4-2లో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలు సమర్పిస్తున్నారు. ప్రతి ప్రాజెక్టు ముఖ్యంగా దాన్ని పబ్లికేషన్గా మార్చాలి. ఆ పబ్లికేషన్ సోషల్ మీడియాలో ఉండాలి. దానికి నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండాలి. సైటేషన్ ఇండెక్స్, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లాంటివి ఉండాలి. ఈ పబ్లికేషన్స్ ప్రొడక్ట్స్గా మారుతుంటాయి కాబట్టి ఈ పబ్లికేషన్స్ని వేరే కాలేజీల్లో కాన్ఫరెన్స్, వర్క్షాప్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్, హ్యాకథాన్స్, కోడథాన్స్ లాంటి అవుట్ రీచ్ యాక్టివిటీస్ అంటే మా యొక్క విద్యా సంస్థలు మాత్రమే కాదు, బయట కాలేజీలోకి వెళ్ళి పరిశోధనా పత్రాలు సమర్పిస్తున్నారు మేడం. మా విద్యార్థులు 200కు పైగా ఈ సంవత్సరము R&Dలో ముందంజలో ఉన్నారు మేడం. సార్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయి సెకండ్ ఫేజ్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ అనేది ఇస్తారు సార్? ఫస్ట్ ఫేజ్లో వచ్చిన విద్యార్థులు అట్లాగే అవకాశం రాని విద్యార్థులు కూడా ముఖ్యంగా ఈ సూచనలు అయితే పాటించాలండి. ముఖ్యంగా తల్లిదండ్రులు నేను తెలియపరిచింది ఏమిటంటే మీ యొక్క విద్యార్థి యొక్క స్ట్రెంగ్స్ చూసుకోవాలి. ఫస్ట్ మీ అబ్బాయి లేక మీ అమ్మాయి ఏ మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నారా, ఫిజిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నారా, కమ్యూనికేషన్స్లో స్ట్రాంగ్గా ఉన్నారా, దాన్ని బట్టి బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి. ఆ బ్రాంచ్ ఏ కాలేజీల్లో అత్యుత్తమైన బోధన జరుగుతుంది, అక్కడ సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, ఆ బ్రాంచ్కి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఆ ప్లేస్మెంట్కి సంబంధించిన టెక్నాలజీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, అదర్ మిషనరీ, ల్యాబొరేటరీస్ ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలి. అంతేగాని ప్రజెంట్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చాలా భూమి ఉందని చెప్పి మన దగ్గర ఆ రకమైన స్ట్రెంగ్స్, బలాలు లేకపోయినప్పుడు ఏ బ్రాంచ్ తీసుకోవాలో చూసుకోవాలి. ఇది ముఖ్యంగా పేరెంట్స్కి నా యొక్క ముఖ్య విన్నపము. అట్లాగే ఆ కాలేజీలో బెంచ్ మార్కింగ్ ఏమిటి, వాళ్ళకి అటానమస్ స్టేటస్ ఉందా, NBA స్టేటస్ చూసుకోండి, NAAC స్టేటస్ చూసుకోండి. కొన్ని కాలేజీల్లో ఈ స్టేటస్ లేకపోయినా సరే వాళ్ళ యొక్క ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, ఆన్లైన్ సర్టిఫికేషన్స్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్, వాళ్ళ యొక్క రోడ్ మ్యాప్ ఏమిటి, వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఏమిటి, వాళ్ళకి హైయర్ స్టడీస్కి ఎట్లా ట్రైనింగ్ చేస్తున్నారు, విలువలతో పాటు విద్యను ఎలా నేర్పుతున్నారు, అటెండెన్స్ వచ్చే చర్యలు తీసుకుంటున్నారా లేదా, పేరెంట్స్ అండ్ మెంటర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎట్లా ఉన్నది, విద్యార్థులకి మంచి గౌరవం లభిస్తున్నదా, ఉపాధ్యాయులు విద్యార్థులని గౌరవంతో చూస్తూ వాళ్ళ యొక్క ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ వచ్చేలాగా ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క బ్యాక్లాగ్స్ లేకుండా అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యేలాగా ఎలాగా అత్యున్నతంగా పిల్లలను తమ సొంత పిల్లలలాగా ఎలా ఆలోచిస్తున్నారు, ఇట్లాంటివి మీరు కాలేజీ యాజమాన్యంతో పాటు ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ వీళ్ళని కూడా మీట్ అవుతూ అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఆప్షన్స్ రావడం జరుగుతుంటుంది. ఎందుకని అవకాశం ఉంది అంటే ఇప్పుడు కొంతమందికి IIT, NIT సీట్స్ వచ్చి యూనివర్సిటీలో సీట్స్ ఇచ్చి స్లైడింగ్ అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎక్కడైతే సీట్లు వాళ్ళు
స్లైడింగ్ sir. వెళ్తున్నారో ఈ సెకండ్ కౌన్సిలింగ్ లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అచ్యుతరావు గారు. Thank ఇది you, ఇవాళ కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.